యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడాలని, తన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను అధిగమించడానికి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని అరణ్యమునకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయినా ఆ శోధకుడు శోధించుటకు యేసుక్రీస్తు వారి దగ్గరకు రాలేదు. ఎప్పుడైతే 40 దినములు 40 రాత్రులు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నాడో, ఆ బలహీనమైన సమయమును చూచి ఆ శోధకుడైన అపవాది శోధించడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడివే కదా, ఆకలిగా ఉన్నావు కదా, అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, అప్పుడు నీవు జీవిస్తావని ఆ బలహీనమైన సమయమున దేవుని మాటను కాకుండా తన మాటను వినేటట్లుగా అపవాది చేసుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు